వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్గా బుర్రి చైతన్యారెడ్డి, డిప్యూటీ మేయర్గా అష్రఫ్ అలీ మొహమ్మద్ ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులు. పదవులు శాశ్వతం కాదు, అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలన్న చండూరు కొత్త మున్సిపాలిటీ పాలకవర్గానికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచన. మున్సిపాలిటీ ఎన్నికల బరిలో విజయం సాధించిన నూతన కౌన్సిలర్లు, నూతన చైర్మన్లుగా ప్రమాణ స్వీకారం. అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీర్ల ఐలయ్య వెల్లడి. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. పాల్గొన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. మేళ్ల చెరువు ఆలయాన్ని దర్శించుకున్న బోయపాటి శ్రీను, కమ్మవారు అంటేనే క్రమశిక్షణకు మారుపేరు అని వెల్లడి. సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ మొరశెట్టి నివేదిత లక్షాది, వైస్ చైర్మన్ గా మొహమ్మద్ షఫీవుల్లా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ. విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ టీచర్స్ కు లీడ్ సంస్థ అవార్డుల ప్రదానం. ప్రిన్సిపల్ రామరెడ్డి ఆనందంతో వెల్లడి. ఆలేరులో ఏకగ్రీవంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లకు సన్మానం. సన్మానించిన ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య. రాజకీయాలకు అతీతంగా మిర్యాలగూడ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వెల్లడి. నల్గొండ కార్పొరేటర్లు ప్రజలకు అంకితాభావంతో సేవ చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మున్సిపల్ చైర్మన్ గా ముగ్ధాల పావని, వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్ ఎన్నిక. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వెల్లడి. దేవరకొండ మున్సిపల్ నూతన చైర్పర్సన్ గా పున్నా శైలజ వెంకటేశ్వర్లు ఎన్నిక. ఆలేరు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారోత్సవం చేయించిన ఆర్డీఓ కృష్ణారెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు నూతనంగా ఎన్నికైన మొదటి కార్పొరేటర్లు చరిత్రలో నిలిచిపోయేలా పనిచేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రజలకు మంచి సేవలు అందించి గొప్ప పేరు తెచ్చుకోవాలని, పదవులు శాశ్వతం కాదని ప్రజల నమ్మకానికి అనుగుణంగా పనిచేసే మంచి నడవడికతో అన్ని వర్గాల ప్రజల మన్ననలను చూరగొనాలని, సమస్యలను మేయర్తో పాటు అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కు నూతనంగా ఎన్నికైన మొదటి కార్పొరేటర్లు చరిత్రలో నిలిచిపోయేలా పనిచేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రజలకు మంచి సేవలు అందించి గొప్ప పేరు తెచ్చుకోవాలని, పదవులు శాశ్వతం కాదని ప్రజల నమ్మకానికి అనుగుణంగా పనిచేసే మంచి నడవడికతో అన్ని వర్గాల ప్రజల మన్ననలను చూరగొనాలని, సమస్యలను మేయర్తో పాటు అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి కోరారు. సోమవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో నిర్వహించిన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలలో ఆయన పాల్గొనడమే కాకుండా నల్గొండ కార్పొరేషన్ నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం నూతన కార్పొరేటర్లను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, నల్గొండలో సామాజిక న్యాయం చేసేందుకు డిప్యూటీ మేయర్ పదవిని మైనారిటీ వర్గాలకు అందించడం జరిగిందని, కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లందరూ కలిసి పనిచేయాలని, పట్టణ అభివృద్ధి మీ చేతుల్లో ఉందని, అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మరింత అభివృద్ధి సాధిస్తామని, పేదల సంక్షేమ విషయంలో రాజీ పడవద్దని పిలుపునిచ్చారు. కాగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్గా బుర్రి చైతన్యారెడ్డి, డిప్యూటీ మేయర్గా అష్రఫ్ అలీ మొహమ్మద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా వ్యవసాయ అధికారి, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రత్యేక అధికారి శ్రవణ్ ఆధ్వర్యంలో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలను నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో నిర్వహించడం జరిగింది. మేయర్, డిప్యూటీ మేయర్లను కార్పొరేటర్లందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రత్యేక అధికారి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత కార్యక్రమానికి హాజరైన
జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ మొదటిసారి మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు కార్పొరేటర్లైన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్పొరేటర్లపై ఉందన్నారు. నల్గొండ కార్పొరేషన్ నూతన మేయర్గా ఎన్నికైన బుర్రి చైతన్యారెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి నల్గొండ కార్పొరేషన్ మేయర్గా పదవి బాధ్యతలు అప్పగించినందుకు కష్టపడి పనిచేసి ప్రజలకు మేలు చేస్తానని అన్నారు. తనకు మేయర్ అవకాశాన్ని కల్పించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనకు తన భర్త కుటుంబానికి రాజకీయాలలో ఉన్న అనుభవాన్ని ఆధారం చేసుకొని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇకపై నల్గొండ ప్రజలు సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, తద్వారా మంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ మహమ్మద్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో డిప్యూటీ మేయర్ పదవినిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ఎండ్బి శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ చరచంద్రాలు, నూతన మేయర్ బుర్రి చైతన్యారెడ్డి, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ మహమ్మద్ నూతన కార్పొరేటర్లందరికీ పుష్పగుచ్చాలు అందించి శాల్వాల, మెమంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. So congratulations sir, please sign చేస్తారు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम मोहम्मद इरफान अहमद आमिर నేను 29వ వార్డు సభ్యులు మొహమ్మద్ ఖాజా మొహమ్మద్ షబీర్ ప్రమాణం చేయుచున్నాను. సార్ కంగ్రాచులేషన్ సార్, సైన్ చేసి తదుపరి మహమ్మద్ రఫీయుద్దీన్ గారు నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని, కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతను having became a member of Nalgonda Municipal Corporation, swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge మున్సిపల్ కార్పొరేషన్ సభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని, నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని, మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడు సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. కంగ్రాచులేషన్స్ మేడం, సైన్ చేయాలి. మేయర్ గారిని మరియు విజేత చూపుతానని, కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమాత్మిక ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించేదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. సైన్ చేయాలి. సోమవారం చెండూరు మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, ఆత్మీయ సన్మాన సమావేశంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను సన్మానించారు. అనంతరం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పదవులు శాశ్వతం కాదు, అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని, నమ్మకంతో గెలిపించిన ప్రజలకు అండగా ఉండాలని అన్నారు. సోమవారం చండూరు మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, ఆత్మీయ సన్మాన సమావేశంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను సన్మానించారు. అనంతరం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పదవులు శాశ్వతం కాదు, అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని, నమ్మకంతో గెలిపించిన ప్రజలకు అండగా ఉండాలన్నారు. అన్ని నియోజకవర్గాల కంటే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని, అధికారంలో ఉన్నాం, మునుగోడు అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ తరహాలో అన్ని రంగాలలో చండూరు మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత నూతన పాలకవర్గం పైన ఉందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన చైర్మన్, కౌన్సిలర్లు పార్టీలు మారి ప్రజలను మోసం చేశారు. వారి స్వార్థ ప్రయోజనాల వల్ల చండూరు మున్సిపాలిటీ అభివృద్ధి చెందలేదన్నారు. ఇప్పుడు గెలిచిన వారు ఎవరు పార్టీలు మారకుండా ఆత్మవిశ్వాసంతో పనిచేయాలని సూచన చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్, డీసీసీబీ మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి, చండూరు మున్సిపాలిటీ నూతన చైర్మన్ కోడి శ్రీనివాసులు, నూతన కౌన్సిలర్లు చండూరు మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు, చండూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అనంత చంద్రశేఖర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓంకార్, కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏరెడ్ల రఘుపతి రెడ్డి, పూల వెంకటయ్య, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కోరుతా ఉన్నాం. ముందుగా అందరూ చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా మీ చండూరు అభివృద్ధికి నేను రాబోయే రోజుల్లో రాజన్న పాటలో అలాగే వైస్ చైర్మన్ బుద్ధరాజు దశరథ గారిని సన్మానించవలసిన విజ్ఞప్తి చేస్తాము. అలాగే వాసు 2వ వార్డు కౌన్సిలర్, అలాగే 10వ వార్డు కౌన్సిలర్ రమేష్ మరియు 9వ వార్డు కౌన్సిలర్ పారిజాత జనార్దన్ గారు మరియు 7వ వార్డు కౌన్సిలర్ కోడి సుష్మా వెంకట గారిని, అలాగే మన మిత్రపక్షాల అభ్యర్థి మిత్రపక్షాల సహాయ సహకారాలతో గెలిచినటువంటి 4వ వార్డు కౌన్సిలర్ మన ధనలక్ష్మి శ్రీనివాస్ గారు, సిపిఐ అభ్యర్థి, సిపిఐ కౌన్సిలర్ మరియు సిపిఐ మండల శాఖ కార్యదర్శి కూడా వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తామని కూడా మన ప్రియతమ నాయకులు సన్మానిస్తా ఉన్నారు. కోడి వెంకన్న గారికి ధన్యవాదాలు. కోడి గిరిబాబు గారిని కూడా సన్మానించవలసిందిగా రాజగోపాల్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. వేదికపైకి సీనియర్ కాంగ్రెస్ ప్రతినిధులందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తామనుకుంటున్నారా? ఎందుకంటే పేరు పిలిస్తే ఒకరి పేరు పిలిచి ఓన్లీ కౌన్సిలర్లు ఒక మంచి మనకు ఒక బాధ్యత పెరిగింది. ఈ రోజు తర్వాత గెలిచినామని సంతోషం కాదు, అది గెలిస్తే ఏదో కిరీటం కాదు, పదే ఏదో ఒక బాధ్యతగా తీసుకొని ఈ చండూరు మున్సిపాలిటీలో చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. పేదరికంలో ఉన్నోళ్ళు చాలామంది ఇళ్ళలో పోతే పద్మశాలి కుటుంబం కానీ ఇతర కులాలు కానీ నేను స్వయంగా నా కళ్ళతోటి ఇంటికి తిరిగి చూసిన మానవత్వంతో ఆలోచిస్తే మాత్రం కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ఎందుకంటే ఎన్నో కుటుంబాలకు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్న పేదరికంలో, ముఖ్యంగా ఇల్లు లేని పేదోళ్ళకి ఇల్లు కట్టేయాలి, ఉన్నోళ్ళ ఇళ్ళకు ఉన్నోళ్ళకు చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి, వాళ్ళకి రోడ్లు లేవు, డ్రైనేజీ లేవు, మంచినీళ్ళు లేవు. పేదోరు కొందరు ఉన్నారు, ఇంటి స్థలం లేదు, ఒకటే ఇంట్లో ఇరుకిరుకిన ముగ్గురు అన్నదమ్ములు ఉంటుండ్రు. అటువంటి వాళ్ళని చూస్తే ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. మన తక్షణ కర్తవ్యం ఏంది? మనం ప్రభుత్వంలో ఉన్నాం, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మీరు ఆశీర్వదించి గెలిపించారు. ఇప్పుడు మీ ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గం నుంచి 5 మండలాల నాయకులు వచ్చి
ఆహర్నిశలు కష్టపడి గెలిపించారు కాబట్టి ఈ గెలుపు సాధ్యమైంది. కాబట్టి అందరికీ ఈ గెలుపులో భాగస్వాములైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, చండూరు మున్సిపాలిటీతో సహా చండూరు మండలం, మరిగూడ మండలం, మునుగోడు మండలం, మరి నాంపల్లి మండలం, గట్టుపల్లి మండలం నాయకులు వచ్చి ఇక్కడ కూర్చొని కష్టపడ్డారు. ఇది మన ఐకమత్యం అంటే. ఇదే ఐకమత్యం మనం రాబోయే రోజుల్లో కొనసాగితే మనకు ఎదురు లేదు, మొత్తం వన్ సైడ్ అవుతుంది. ఎందుకంటే మన వాతావరణం మారిపోయింది. గతంలో సింగిల్ విండో చైర్మన్గా, డీసీపీ డైరెక్టర్గా పనిచేసిన సుష్మా వెంకన్న బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన పాత్రలు ఉండే. చాలా పట్టణం మీద చాలా పూర్తి అవగాహన ఉంది. ఆయన వెంట చాలామంది ఆయనతో పాటు మన కాంగ్రెస్ పార్టీలకు రావడం, కుటుంబం కలవడం నెంబర్ 1. కుటుంబం సంతోషంగా అన్నదమ్ములు కలిసిపోయిన ఒక సంతోషం. రెండోది ఆయన వచ్చిన తర్వాత ఈరోజు మున్సిపల్ చైర్మన్ గెలుస్తున్నందుకు మనకు మంచి సహకారం అందించిన వెంకన్న వచ్చిన తర్వాత. కాబట్టి మీ అందరి తరఫున వెంకన్న కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు నేను చండూరు మున్సిపాలిటీ పరిధిలో ఇక మన కర్తవ్యం, ప్రజలు మనకు బాధ్యత అప్పచెప్పింది. ఇప్పుడు మనం ఒకటి చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ అందరూ కూడా నేను కోరుకుంటున్నా. గతంలో మన గవర్నమెంట్ గెలిచినా సరే, మనం చైర్మన్ గెలిచినా సరే ప్రభుత్వం లేకపోవడం వల్ల మనం గెలిపించిన చైర్మన్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఒకరిద్దరు కౌన్సిలర్ కూడా వెళ్ళిపోయింది. చాలా దుర్మార్గంగా అది చేసింది. కానీ ఈసారి అట్లా చేయకండి, ప్రజలు గెలిపించిన ఆశీర్వదించి. ఎందుకు అంటే ఈ ప్రాంతం వెనుకబడింది, ఈ సమస్యలు ఉన్నావు, మా తోడుగా ఉండాలి, అండగా ఉండాలి అని చెప్తుంది. నా సహకారం ఉంటుంది. నేను ప్రభుత్వంతో కొట్లాడుతా. నేను ఎప్పుడు ఎక్కడ పోయినా మీటింగ్లో చెప్తున్నా, నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, నాకు పదవి ఇవ్వకున్నా పర్లేదు, నన్ను ఎన్నుకున్న వాళ్ళకు ఎంతో ఆశ పెట్టుకుని మున్గోడు ప్రజలు, వాళ్ళకు అన్యాయం చేయకండి, ఈ అభివృద్ధి చేయాలి మున్గోడు నియోజకవర్గాలని పదే ప్రభుత్వాన్ని చెప్తున్నాం. అందుకని అంటున్నా, పదవి ముఖ్యం కాదు. ఈ ప్రాంతం ఎందుకో నల్గొండ జిల్లాలో మున్గోడు నియోజకవర్గం అంతా బ్యాక్వర్డ్ ఎక్కడ లేదు. మీడియాలో కూడా కోదాడ, హుజూర్ నగర్, నాగన్సార్, నల్గొండ, సూర్యాపేట డెవలప్మెంట్ అయింది. మరి మున్గోడులో డెవలప్మెంట్, స్కూళ్ళు లేవు, హాస్పిటల్ లేవు, సాగు లేదు, తాగునీరు లేదు, ప్రభుత్వ బడులు లేవు, ప్రభుత్వ ఆసుపత్రులు లేవు, కరెంటు సమస్యలు ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే మున్గోడు ఓడిపోతుంటాం. కానీ పదవులలో ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఒక్క నిమిషం వేస్ట్ చేయకుండా నియోజకవర్గ అభివృద్ధికి మనం అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను పూర్తిగా డెడికేటెడ్గా ఇంకా 3 ఏళ్ళు పనిచేస్తా. మీరు మీ స్థాయిలో అభివృద్ధికి మీరు శ్రీకారం చుట్టండి. మీ వెనకాల మీకు ఏం సపోర్ట్ కావాలో నేను చేస్తాను. మీ వెనకాల ఉంటుంది, ప్రభుత్వంతో కొట్లాడదాం. ఎందుకంటే మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయనప్పుడు, మీ ప్రాంతంలో మీ వార్డుని చండూరు మున్సిపాలిటీని చేయనప్పుడు పదవులలో ఉండి ఉపయోగం ఏముంది? పదవులలో ఉన్నప్పుడు మనం రాజకీయ ఎలక్షన్స్ వస్తే 5 ఏళ్ళకి ఒకసారి, మిగతా సమయంలో మనం అభివృద్ధి చేయాలి. రెండవ అంశం ఏంటంటే, పేదరికంలో ఉన్న చాలామంది ఉన్నారు. అన్ని ప్రభుత్వం చేయాలంటే కుదరదు. కొన్నిసార్లు మన ఫౌండేషన్ ద్వారా మానవత్వంతో కొంతమందికి మనం సహాయం చేయాలి. అటువంటి వాళ్ళని కూడా మనం ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా చెప్తున్నా, చౌటుపల్లి మున్సిపాలిటీ గెలిపించిన ప్రజలందరికీ, చండూరు మున్సిపాలిటీ మునుగోడు అభివృద్ధి ప్రధాన శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ గారికి, అలాగే ఇలా నూతన పాలకవర్గం డిసిసి చైర్మన్, డిసిసి ప్రెసిడెంట్ పునః కలెక్టర్ గారికి, అలాగే నూతన పాలకవర్గం ఎన్నికైనటువంటి కౌన్సిలర్లకు, చైర్మన్లకు, అలాగే కుమార్ శ్రీరణ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నా వైస్ చైర్మన్ ఎన్నికకు మన రాఘవేంద్ర సారు నన్ను ఎంతో ధైర్యంగా ముందుకు నడిచి నన్ను అన్ని పనులు చేసుకోవాలని సూచించి నా మీద నమ్మకంతో ఉంచినటువంటి ఈ పదవిని నేను ఎంతో నమ్మకంగా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఈ నెల 11వ తేదీన జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల బరిలో విజయం సాధించిన నూతన కౌన్సిలర్లు మరియు నూతన చైర్మన్గా మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేశారు. కోదాడ ఆర్డీఓ సిహెచ్ సత్యనారాయణ ఇటు ప్రమాణ స్వీకార కార్యక్రమం కోదాడ శాసనసభ్యురాలు నల్లమద ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆధ్వర్యంలో 35 వార్డుల నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరిపారు.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఈ నెల 11వ తేదీన జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల బరిలో విజయం సాధించిన నూతన కౌన్సిలర్లు మరియు నూతన చైర్మన్లుగా మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేశారు. కోదాడ ఆర్డీఓ సిహెచ్ సూర్యనారాయణ ఇట్టి ప్రమాణ స్వీకార కార్యక్రమం కోదాడ శాసనసభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆధ్వర్యంలో 35 వార్డుల నూతన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం జరిపారు. తదనంతరం నూతన మున్సిపల్ చైర్మన్గా ఎర్నేని కుసుమ బాబు, వైస్ చైర్మన్గా దేవరపల్లి మల్లీశ్వరి ప్రమాణ స్వీకారం చేశారు. తదనంతరం వారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు ఉత్కంఠంగా జరిగిన కోదాడ పట్టణ ప్రజలు వారిపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు వారి బాధ్యతను నిర్వహిస్తామని తెలిపారు. నూతన ఎన్నికను ఉద్దేశించి శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి, నూతన కౌన్సిలర్లు మరియు చైర్మన్లకు అభినందనలు తెలిపారు. స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్యాన్ని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని కోటేశ్వరరావు కందుల అనే నేను కోదాడ మున్సిపల్ 14వ కౌన్సిల్ సభ్యునిగా శాసనం నేను కోదాడ సభ్యులుగా కోదాడ మున్సిపల్ 19వ కౌన్సిల్ సభ్యునిగా కోదాడ మున్సిపల్ 29వ కౌన్సిల్ నేను కోదాడ మున్సిపల్ 9వ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం కోదాడ మున్సిపాలిటీ 5వ వార్డు శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రమాణం చేయించున్నాను. నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయండి. స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమ రాయపూడి కాటమరాజు అని నేను కోదాడ మున్సిపల్ నేను ఒంగూరు గౌతమ్ 3వ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా నేను కోదాడ మున్సిపాలిటీ 12వ కౌన్సిల్ నమ్మకంగా నిర్ణయించబడిన భగవంతుని సాక్షిగా ఆత్మసాక్షిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతను లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా ఆత్మ సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు పట్టుకోండి సార్, పట్టుకోండి.
మన చైర్మన్ గారు మరి వైస్ చైర్మన్ గారి ఎంపికతో చాలా సంతోషంగా ఉంది. ఏకగ్రీవంగా వారిద్దరి ఎన్నిక కూడా ఈరోజు జరిగింది. దానికి నేను అందరు కౌన్సిలర్స్, పార్టీలకు అతీతంగా కౌన్సిలర్స్ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. విచిత్రం కూడా లేడీ చైర్మన్, లేడీ వైస్ చైర్మన్, లేడీ ఎమ్మెల్యే. సో బహుశా మేమందరం కలిసి కోదాడ పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేస్తాము. యాదృచ్ఛికంగా లేడీ కమిషనర్ కూడా ఉన్నారు. సో డెఫినెట్లీ మేమందరం కలిసి ఇప్పటి నుంచి ఇక కోదాడిని ఒక మోడల్ టౌన్గా తీర్చిదిద్దాలని కౌన్సిలర్స్ అందరూ కూడా పార్టీలకు అతీతంగా మాకు వచ్చి మద్దతు పడతారు. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి సిబ్బందికి అంతా కూడా ఈరోజు ఎంతో మంచిగా సవ్యంగా ఈ ప్రక్రియ జరిపినందుకు మరి అందరి సిబ్బందికి నా ప్రత్యేక ధన్యవాదాలు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో చైర్పర్సన్గా గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్గా బరిగే రమ్య రామచందర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారి యొక్క ఎన్నిక తర్వాత ప్రమాణ స్వీకరణం చేశారు. అనంతరం వారి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో చైర్పర్సన్గా గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్గా బరిగే రమ్య రామచందర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారి యొక్క ఎన్నిక తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ శుభ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం నుండి వైకుంఠ ద్వారం వరకు ర్యాలీ నిర్వహించారు. కలర్ పూసుకొని స్వీట్స్ పంచుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉత్సాహాలలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాలలో యాదగిరిగుట్ట పట్టణం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. అంతేకాకుండా యాదగిరిగుట్ట పునర్నిర్మాణంలో రోడ్డుకు ఇరువైపులా షాపులు, రోడ్లు కోల్పోయిన వారు చాలా నష్టపోయారు. వారికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వారికి న్యాయం చేస్తామన్నారు. యాదగిరిగుట్ట మున్సిపల్ పాలకవర్గం చైర్మన్, వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు పూర్తి మెజారిటీతో ప్రమాణ స్వీకారం చేశారు. వారితో కూడా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. మాధవి గారు అనే నేను యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యత మెంబర్ ఆఫ్ యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిల్ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ solemn attempt that I will bear good faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India. సరోజ అనే నేను యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని, కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని ఆదునేని ధనలక్ష్మి అనే నేను యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమ యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిలర్
సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి లావణ్యను అనే నేను యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిలర్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతాను కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవి భారత దేశ సార్వభౌమత్వానికి ఐకమత్యంగా బంగూరి శ్రీధర్ అనే నేను యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ నేను ఉక్కెళ్ళ మల్లేష్ యాదవ్ అని నేను యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవి భారతదేశ సార్వభౌమత్వం పరిగే రమ్య అనే నేను యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి కౌన్సిలర్ సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం నమ్మకం విజేత చూపుతానని మరియు కలిగి ఉన్న మరియు నేను స్వీకరించబోయే పదవిని భారత గతంలో ఇదివరకు కూడా ఒక మాజీ కౌన్సిలర్గా చేయడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కేవలము యాదగిరిగుట్టను మేము అభివృద్ధి చేసినామన్నారు కానీ గుట్ట టౌన్లో మాత్రం ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఇవాళ మా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు గౌరవ ఉప్పు గారి వారి యొక్క ఆధ్వర్యంలో మా 12 వార్డులను కూడా మేము అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి మేము ఈ రకంగా హామీ ఇస్తున్నాము. ఇవి ఇయ్యాలతోని రాజకీయాలు అయిపోయినాయి, ఎన్నిక అయిపోయింది, అంత అయిపోయింది. ఈ 12 మందిని కూడా మేము మిత్రులుగా ముందుకు వెళ్తూ ఐలన్న గారి ఆదేశంతో డెవలప్మెంట్ ఫండ్ తెచ్చుకుంటాము. 12 వార్డులకు 12 వార్డులు ఎక్కడ అవసరం ఉంది అక్కడ ఖచ్చితంగా పెట్టాలి అన్న దగ్గర అక్కడ మేము ఖచ్చితంగా ఫండ్ పెడతాం. కానీ స్వార్థ రాజకీయాలు చేసుకుంటా ఆడ పని లేకున్నా కూడా నా వాడికే కావాలి, నా వాడు అట్లాంటి ఎటువంటికి తావు లేకుండా 12 వార్డులకు కూడా నిజంగా ఒక వార్డులో అక్కడ అవసరం ఉంది అని అంటే అక్కడ ఎక్కువ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాం. మాకు అన్నిటికీ కూడా ఐలన్న ఉన్నాడు. ఐలన్న ఆదేశాల అనుసారంగా మేము యాదగిరిగుట్ట 12 వార్డుల మున్సిపాలిటీ అభివృద్ధికి మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. గతంలో ఎక్స్ అఫీషియోతో చైర్మన్ కైవసం చేసుకోవడం జరిగింది. సో ఈనాడు మీకు ఏ విధంగా అయినటువంటి లేకుండా కూడా ప్రజా తీర్పుతో ఈనాడు చైర్మన్ కావడం ఎట్లా చూస్తాను? ఇక ఎక్కడ పోయిందో అక్కడనే నేను తెచ్చుకున్నా అనేది నేను అనుకుంటున్నాను. వాళ్ళు కేవలం అప్పుడు అధికారమే ధ్యేయంగా అంటే కేవలం పదవి వస్తే జాలిగా అర్హత లేకున్నా అనుభవం లేకున్నా కూడా కేవలం అధికారం రావాలనే ఇదితోని ఆ రోజు కోరం లేకున్నా కూడా 3 ఎక్స్ అఫీషియల్ని తీసుకొచ్చుకొని చైర్మన్ పదవిని కైవసం చేసుకున్నారు. పోయినసారి కూడా నైతికంగా మాదే విజయము, కాంగ్రెస్ ప్రభుత్వంది. అప్పుడు కూడా చైర్మన్ పీఠం కాంగ్రెస్ ప్రభుత్వం. యాదగిరిగుట్ట 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇవాళ 16వ తారీఖున చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ పాలక సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. అందులో భాగంగా చైర్మన్గా నేను అంటే గుండ్లపల్లి వాణి భరత్ కోడ్, వైస్ చైర్మన్గా నా తోటి కౌన్సిలర్ బరిగే రమ్య ఎన్నుకోవడం జరిగింది. దీనికి మా కోరం సభ్యులు కూడా సహకరించడం జరిగింది. బీల్రా ఐలన్న గారు కోరిక మేరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం. తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇలా జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో భారీగా 90% కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ విజయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్నకి అంకితమని తెలియజేస్తూ ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఆలేరు మున్సిపాలిటీ, ఇక్కడ యాదగిరి మున్సిపాలిటీ 2 కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగిరేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా బాధ్యత చేపట్టిన మొదటి ఎలక్షను 6 మున్సిపాలిటీలకు 6 మున్సిపాలిటీలు ఇలా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అక్కడ మున్సిపాలిటీ పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా నా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నా.
ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఈ 6 మున్సిపాలిటీలు పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారని మాటిస్తూ ఆ యాదగిరి లక్ష్మణ ఆశీస్సులతోటి ఆలేరు యాదగిరి మున్సిపాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి ఈ పట్టణాన్ని ఆదర్శమైన పట్టణాలుగా తీర్చిదిద్దాలని మాటిస్తున్నా. ముఖ్యంగా ఇలా ఆలేరులో మున్సిపల్ ఎలక్షన్లో ఇవాళ పట్టం కట్టినటువంటి ఆలేరు పట్టణ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో ఆ మున్సిపాలిటీకి పేరుకే మున్సిపాలిటీ కానీ అక్కడ అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడ యాదగిరి మున్సిపాలిటీ తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉన్నటువంటి యాదగిరి మున్సిపాలిటీ కూడా ధనిక రాష్ట్రంలో ఏ ఒక్కటి కూడా అభివృద్ధి కాలే. ఎక్కడ పోయినా డ్రైనేజ్ సమస్య, ఎక్కడ పోయినా వాటర్ సమస్య, ఎక్కడ పోయినా సీసీ రోడ్ల సమస్య. నేను మొన్న ఎమ్మెల్యేగా ప్రభుత్వం వైపుగా గడప గడపకు తిరిగి ఈ 2 ఏళ్ళు చేసిన అభివృద్ధి వాళ్ళకి చేసి కాంగ్రెస్ తోటి అభివృద్ధి సాధ్యమంటే ఆలేరు పట్టణ ప్రజలు యాదగిరి పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున ఆస్వాదించి ఇలా 2 కూడా జయకేతన ఎగిరేసి ఇప్పుడే ఎలక్షన్ జరిగినాయి. ముఖ్యంగా ఈ యాదగిరి పట్టణంలో 12 వార్డులు నేను ఎక్సైజ్ సభ్యునిగా 13 ఉంటే 13కు 2 వాకౌట్ చేసిన 11 పార్టీలకు అతీతంగా కూడా బీలైలే నాయకత్వం ఉండాలి, బీలైలే తోటే అభివృద్ధి అవుతుంది, మా బిడ్డ బీలైలే అని చెప్పి పక్క పార్టీలు కూడా ఇలా మా చైర్మన్కు వైస్ చైర్మన్కు చేయలేపడం నిజంగా సంతోషం. ఎలక్షన్లప్పుడే రాజకీయాలు ఉండాలి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ 6 మున్సిపాలిటీలను గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో అభివృద్ధి చేస్తారని మాటిస్తూ ముఖ్యంగా నా సొంత నియోజకవర్గం ఆలేరు నియోజకవర్గంలో యారుట పట్టణాన్ని ఆలేరు పట్టణాన్ని ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా. దానికి నిదర్శనమే మొన్న శాంక్షన్ అయినటువంటి 15 కోట్లు ఇక్కడ 15 కోట్లు అక్కడ. ఇవే కాకుండా స్పెషల్ ఫండ్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా. తెలంగాణలో ఉన్నటువంటి మొదటి తిరుపతిగా ఉన్న యాదగిరిగుట్టను కూడా ఎక్కువ ఫిలిమి కాబట్టి వేల మంది భక్తులు వస్తారు, లక్షల మంది భక్తులు వస్తుంటారు. వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆ స్వామివారి దర్శనం కూడా సులభతరంగా అయ్యే విధంగా చేస్తా. గత ధనిక రాష్ట్రంలో ఇక్కడ గుట్టనే కట్టి తప్ప గుట్టను నమ్ముకొని ఉన్నటువంటి కింద స్థానికులు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు చేసే వాళ్లకు ఇలా షాపులు కోల్పోయారు, దుకాణాలు కోల్పోయారు, వాళ్ళ జీవనోపాధి కోల్పోయారు. ప్రత్యేకంగా వాళ్ళందరికీ ఉపాధి కల్పించి షాపులు దుకాణాలు కూడా ఇస్తారని మాటిస్తూ ఆలేరు పట్టణాన్ని యారుట పట్టణాన్ని అన్ని విధాలా సుందరీకరణ చేస్తారని మాటిస్తూ ఇవాళ ప్రతిపక్షాలు కూడా మాకు మద్దతు తెలపడం ఇది బీలైల ప్రజాసేవకు నిదర్శనం. ఇక్కడ పార్టీలు ఎలక్షన్ల వరకే ఉంటాయి తప్ప ఎలక్షన్లు అయిపోయాక అందరం అన్నా తమ్ముళ్ళ లెక్క కలిసి ఆలేరు పట్టణాన్ని యారుట పట్టణాన్ని. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వివిధ దేవాలయాల భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది. రాచకొండ శివాలయంలో జరిగిన బ్రహ్మోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై బ్రహ్మోత్సవాలను ప్రారంభించడం జరిగింది. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వివిధ దేవాలయాలు భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది. రాచకొండ శివాలయంలో జరిగిన బ్రహ్మోత్సవాలకి స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజప్ప సమితి సభ్యులు పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఉపవాస దీక్షలు వివిధ దేవాలయాల్లో విరమించడం జరిగింది. అనంతరం వివిధ దేవాలయాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు భగవత నాటకాలు నిర్వహించడం జరిగింది. అనంతరం శివపార్వతుల ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో సహకారంతో మన కడారి చంద్రశేఖర్ అంజిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పడి చాలా రోజుల నుంచి చాలా ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఇది ఒక మంచి
టూరిజం స్పాట్ మనకు ఒకప్పటి రాజధాని ఇది మనకు ఈ ప్రాంతానికి. కాబట్టి నేను తప్పకుండా పెద్ద లెవెల్లో గవర్నమెంట్లో టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారితో మాట్లాడతా. నాకు సన్నిహితుడు. తప్పకుండా ఈ ప్రాంతాన్ని ఏ విధంగా చేయాలనో ఇప్పుడు మనం మాత్రం తప్పకుండా దీన్ని టెంపుల్ నిర్మాణం కూడా మధ్యలోనే ఉంది. ప్రేమచంద్రారెడ్డి గారు, జంగారెడ్డి గారు లాంటి స్థానిక నాయకులు కూడా అందరూ కూడా చాలా సందర్భాల్లో ఈ టెంపుల్ గురించి చెప్పడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజులలో ఈ టెంపుల్ నిర్మాణంతో పాటు ఓవరాల్గా పురాతన కట్టడాలను కాపాడుకోవడంతో పాటు ఈ రాచకొండ చరిత్రను మళ్ళీ బయటికి తీసి ఒక టూరిజం హబ్గా మార్చేందుకు తప్పకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా సమయం తక్కువ ఉందని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు ఆలయంలోని ప్రముఖ దర్శకుడు బోయపాటి సీను సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బోయపాటి సీను ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు సంగీత దర్శకుడు, గాయకుడు కుంచె రఘు కూడా స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు ఆలయంలో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు సంగీత దర్శకుడు, గాయకుడు రఘు కుంచె కూడా స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు స్వీకరించిన కొంతసేపు ఆలయ ప్రాంగణంలో గడిపారు. ఆదివారం రోజు రాత్రి కమ్మప్రభపై బోయపాటి సీను ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్మవారు అంటేనే క్రమశిక్షణకు మారుపేరు అని తెలియజేశారు. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా మేళ్ల చెరువు జాతర ఎంతగానో డెవలప్ అయిందని అన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. హైదరాబాద్ రమేష్ గారు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంకు 200 రూపాయలు సమర్పించారు. రికార్డ్ డాన్స్ ఉంటుంది, లక్షల మంది కమ్మవారు అంటే కష్టపడి నిర్మిస్తారు, దాన్ని నిలబెడతారు, దానికోసం తెగబడతారు. ఓకే, అలాగే శివుడు రైతారుడు, అలాగే శివుడు జయకారుడు. ఈ 2 లక్షణాలు పుష్కలంగా ఉన్నవారు కమ్మవారు.
గత 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరించి కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలో తిరుగులేని విజయాన్ని అందించారని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, డిసిసి అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య, తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెమిటి వెంకన్న యాదవ్, పిసిసి ప్రధాన కార్యదర్శి చెకిలం రాజేశ్వరరావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి అంజద్ అలీ అన్నారు. గత 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరించి కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలో తిరుగులేని విజయాన్ని అందించారని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, డిసిసి అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య, తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, పిసిసి ప్రధాన కార్యదర్శి చెకిలం రాజేశ్వరరావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి అంజద్ అలీ అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలో 31 స్థానాలలో గెలిచిన కాంగ్రెస్ తన కౌన్సిలర్లతో పాటు మరో 3 స్వతంత్ర కౌన్సిలర్లను కలుపుకొని చైర్మన్ మురిశెట్టి నివేదిత లక్షాది, వైస్ చైర్మన్గా మహమ్మద్ షఫీవుల్లాలను ఎన్నుకొని సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. అనంతరం పట్టణంలో భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఆధ్వర్యంలో ప్రధాన వీధుల గుండా మున్సిపల్ పాలక వర్గంతో కలిసి భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట మున్సిపాలిటీలో ప్రజలు కాంగ్రెస్ను ఆదరించారని, అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టి సూర్యాపేట మున్సిపాలిటీ హస్తగతం చేశారన్నారు. గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రజా సమస్యలను గాలికి వదిలిందని, అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. గత ప్రభుత్వాలలో జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట మున్సిపల్ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మురిశెట్టి నివేదిత లక్షాది ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలందరికీ అందించాలని ఆకాంక్షించారు. ఈ ఎన్నికల్లో టికెట్ దక్కని నాయకులకు కోఆప్షన్ రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ పదవులను నియమించనున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా కుమ్మరికుంట్ల వేణుగోపాల్ని అధిష్టానం అనుమతితో ఖరారు చేసినట్లు డిసిసి అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. the constitutions of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Thank you. విప్ అనేది ఇవ్వడం జరిగింది. 31 మంది సభ్యులకి మేము మా విప్ని తెలియజేశామని కూడా. అండ్ సెకండ్ తర్వాత ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? So kindly take the visuals please. And అందరూ kindly take the visuals. Please count it. ప్రెస్ సోదరులు కొంచెం జరగండి ప్లీజ్ లైవ్ స్ట్రీమింగ్ నడుస్తుందండి. సార్ ప్లీజ్ మూవ్ aside. Sir 34 sir. 34. Independents ఉన్నారండి లెఫ్ట్ సైడ్. Independents 2 sir. 3 members sir. 3 independents. సో అది వీడియోగ్రాఫ్ చేసుకోండి. ప్రెస్ సోదరులు కొంచెం జరగండి. 4 ఓకే. ఆ 3 ఇండిపెండెంట్ కూడా పేరు రాసుకోండి, విజువల్ తీసుకోండి. సేమ్ థింగ్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఇలానే వైస్ ఇప్పుడు చైర్మన్, వైస్ చైర్మన్ ఇండైరెక్ట్ ఎలక్షన్ ప్రక్రియ అయిపోయింది. సో వాళ్ళకు ఫెసిలిటేషన్ ఇస్తే మున్సిపల్ కమిషనర్ అదేవిధంగా నేను వాళ్ళకు వెల్కమ్ చెప్తూ ఇంకా ఇతర సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సో ముందు సూర్యాపేట కూడా బాగా డెవలప్ కావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కూడా పాల్గొవాల్సింది కోరుతున్నాం సార్. Congratulations, Amma. Thank you, sir. Thank you. Okay. Sir, ఒక్కసారి ఓకే ఆడేవారు
మున్సిపాలిటీకి సంబంధించి వైస్ చైర్మన్ ఎన్నికైనటువంటి శ్రీ ఎండి షబీవుల్లా గారిని కూడా గౌరవ స్పెషల్ ఆఫీసర్ మరియు మున్సిపల్ కమిషనర్ అదేవిధంగా అందరూ గార్లెండ్ తోటి మిస్సాలతో సన్మానిస్తున్నారు. రమేష్ అది రాయాలి మున్షెట్టి నివేదిత గారు, షఫీవుల్లా గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే ఈ రథంలో ఎక్కాలి. మహిళా కౌన్సిలర్లు ముందర రథంలో ఎక్కండి దయచేసి. ముందర ఇంకో రథం ఉంది, అందరూ కూడా ముందర రథంలో ఎక్కాల్సిందిగా కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ముందు భాగంలోకి రండి, రథం ముందు భాగంలోకి రండి దయచేసి అందరు కూడా. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ ఎక్కండి మహిళా వాళ్ళు. మహిళా కౌన్సిలర్లకు ఛాన్స్ చేయండి దయచేసి. రథం మీద మహిళా కౌన్సిలర్లకు ఛాన్స్ చేయండి దయచేసి. లేదా ఓకే రండి, చలో రాణి స్టార్ట్. దడులన్నీ జరిగిన గానీ నడవలేదు ఏమనుకున్నారంతా ఎప్పుడు ఎదిగాడు. బ్రహ్మమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజు ముగిస్తాడు. మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం వల్లి దేవంతు వల్లే సాధ్యం మనవంతు. వలరిలో ఓరి దేవలమల్లో పండుగ
జరుగుతూ ఉంది తెలంగాణలో. వలలిలో మోగిలే వలమల్లో ప్రజాపాలన వచ్చింది తెలంగాణలో. కంగ్రాట్స్ మేడం. నా కంగ్రాట్స్. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైనటువంటి మరుసటి నివేదిత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వైస్ చైర్మన్గా ఎన్నికైనటువంటి ఎండి షఫీవుల్లా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు వీరితోటి నేను సూర్యాపేట పురపాలక సంఘం చైర్పర్సన్ గా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. Having been elected as Vice Chairman of Suryapet Municipal Council, do swear in the name of God solemnly affirm that I will not directly or indirectly communicate or deliver to any person or person any matter which shall be brought under my consideration or shall become known to me as the presiding officer, except may be required for the due discharge my duties. కాంగ్రెస్ పార్టీ వార్డు కౌన్సిలర్లందరికీ నా మీద నమ్మకంతో సపోర్ట్ చేసిన అందరికీ మీకు నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. చైర్పర్సన్ గా ఉండి నా మీద నమ్మకాన్ని ఉంచండి. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాము. థ్యాంక్ యూ. వేదిక మీద మున్సిపల్ చైర్పర్సన్ నివేదిత గారికి, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి గారికి, మరి మున్సిపల్ స్టాఫ్కు, మరియు ఇప్పుడే మమ్మల్ని ఎన్నుకున్నటువంటి మా యొక్క కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏ విధంగా అయితే పార్టీ మా ఇద్దరిని ఎలక్ట్ చేసి ఇక్కడికి పంపిందో, మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 24/7 ఎప్పుడైనా అందుబాటులో ఉండి ఎలాంటి కార్యక్రమం అయినా కూడా పార్టీ పరంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ పేరు, మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలనలు, మనకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందే విధంగా మనం అందరం కూడా మనం ప్రయత్నం చేసుకోవాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, మరి మాకు ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలు పటేల్ రమేష్ రెడ్డి గారు, మరి అదేవిధంగా సర్వోత్తమ్ రెడ్డి గారు, మరి అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరియు జిల్లా కాంగ్రెస్ బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదగిరిగుట్ట పట్టణంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కు నేషనల్ లీడ్ సంస్థ వారు ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానోత్సవంలో హై స్కూల్లో పనిచేస్తున్న 13 మంది టీచర్లకు అవార్డులు కైవసం చేసుకోవడం సంతోషంగా ఉందని కరెస్పాండెంట్ రామ్రెడ్డి తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కు నేషనల్ లీడ్ సంస్థ వారు ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానోత్సవంలో హై స్కూల్లో పనిచేస్తున్న 13 మంది టీచర్స్ అవార్డులు కైవసం చేసుకోవడం సంతోషంగా ఉందని కరెస్పాండెంట్ రామ్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపల్ రామ్రెడ్డి మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా తమ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో లీడ్ టెక్నాలజీ వాడుతున్నామన్నారు. ఈ లీడ్ టెక్నాలజీ వలన పిల్లలు దినదినాభివృద్ధి చెందుతున్నారు. అంతేకాకుండా ఈ టెక్నాలజీ జీవనంలో పిల్లలు చాలా తొందరగా సమాజంలో ఏ విధంగా టెక్నాలజీతో ముందుకు పోతున్నారో అలాగే విద్యార్థి దశలోనే మా పిల్లలు టెక్నాలజీతో పోటీపడి తమ విద్యాభ్యాసంలో ముందుకు సాగుతున్నారని తెలిపారు. అందుకు మా స్కూల్ టీచర్స్ చాలా బాగా పనిచేస్తూ పిల్లలతో మమేకమై విద్యార్థులను లీడ్ టెక్నాలజీలో ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దారన్నారు. అందుకు నిదర్శనం ఈ సంవత్సరం లీడ్ టెక్నాలజీ సంస్థ వారు మా స్కూల్లో లీడ్ క్లాసులు పర్యవేక్షించి మా టీచర్స్ 13 మందికి నేషనల్ అవార్డులు ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. అంతేకాకుండా ఈ సంవత్సరం లీడ్ టెక్నాలజీ సంస్థ వారు రాష్ట్ర స్థాయిలో అవార్డును మా స్కూల్కు ప్రకటించడం సంతోషంగా ఉందని ప్రిన్సిపల్ రామ్రెడ్డి తెలిపారు. పెట్టండి ఇట్లా Yadagirigutta. I am Ram Reddy, Principal and Correspondent. గత 3 సంవత్సరాలుగా లీడ్ కరికులం పాఠశాలలో వాడడం జరుగుతుంది. దానివల్ల పిల్లలు విద్యలో చాలా అభివృద్ధి చెందడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా ఈ టెక్నాలజీ వాడుతున్నందున లీడ్ సంస్థ వారి టెక్నాలజీతో ప్రతిరోజు జరిగే క్లాసులను అబ్జర్వ్ చేస్తూ ఈ సంవత్సరం పాఠశాలకు స్టేట్ లెవెల్ శిక్ష అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే 13 మంది టీచర్లకు నేషనల్ లెవెల్ శిక్ష అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. సో ఈ విషయంలో యాజ్ ఎ కరెస్పాండెంట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యాదగిరిగుట్ట, రమాదేవి, విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం డైరెక్టర్ ఆఫ్ రమాదేవి. మా స్కూల్కి శిక్ష అవార్డ్స్ స్టేట్లో 2nd ర్యాంకు, 13 మెంబర్స్ టీచర్స్కి శిక్ష అవార్డు వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. నా పేరు వెంకటేష్, నేను తెలుగు ఫ్యాకల్టీ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నేను తెలుగు ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. మా స్కూల్కు ఈ శిక్ష అవార్డ్స్ రావడం నాకు ఎంతో గర్వకారణం ఉంది. మా టీచర్ల యొక్క కృషి ఫలితంగా చాలా కష్టపడి పిల్లలు మోటివేట్ చేసి చాలా రకాలుగా ఇన్స్పిరేషన్ చేసి
వాళ్ళు ఈ అవార్డ్స్ను తీసుకురావడం నాకు ఎంతో గర్వంగా ఉన్నది. ఇదే మొత్తం 13 శిక్షా అవార్డ్స్ నేషనల్ లెవెల్లో మా స్కూల్కు రావడం జరిగింది. ఇదే విధంగా ఇంకా ముందు చాలా రకాలుగా కష్టపడి ఇంకా స్కూల్ను పై స్థాయికి తీసుకెళ్ళి ఇంకా ఇప్పుడు స్టేట్లో 2nd ర్యాంక్, నేషనల్ లెవెల్లో మా స్కూల్ 2nd ర్యాంక్ వచ్చి ఇంకా 1st ర్యాంక్ రావాలని మేము ఆకాంక్షిస్తూ, నేను వచ్చినప్పటి నుంచి నేను వచ్చి 10 ఇయర్స్ ఇందులో వేగడ అప్పుడు లీడ్ లేదు, 3 ఇయర్స్ నుంచి లీడ్ ఉన్నది. లీడ్ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ ఇయర్ నుంచే దాదాపుగా టీచర్స్కు ఏదో రకమైన అవార్డ్స్ వస్తున్నాయి, బెస్ట్ టీచర్ అవార్డ్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఇయర్ 3rd ఇయర్లో మాకు స్టేట్ లెవెల్ అవార్డ్స్ అనేది రావడం, ప్రతి ఇయర్ ఏదో ఒక అవార్డు అనేది మా స్కూల్కి రావడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం మాకు 3rd ఇయర్లో ఈ బెస్ట్ టీచర్ అవార్డు స్టేట్ లెవెల్లో, అదేవిధంగా శిక్ష అవార్డు 13. అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి. నేను విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో టీచింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి టీచింగ్ చేస్తున్నాను. ఇక్కడ విద్య ఎంత బాగుంటుందంటే చాలా పిల్లలు ఎక్కువ రావడానికి ఇష్టపడుతుంటారు. అండ్ ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి మాకు లీడ్ డిజిటల్ క్లాసెస్ చెప్తున్నాము. సో ఈ లీడ్ క్లాసెస్ వల్ల పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అయినాయి. అండ్ వీఆర్ రియల్లీ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ న్యూస్. అండ్ లాస్ట్ ఇయర్ కూడా మాకు లీడ్ నుంచి బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ వచ్చాయి. అండ్ దానితో పాటు ఈ ఇయర్ ఇంకా చాలా ఇంప్రూవ్ అయినాయి. అంటే అవుట్ ఆఫ్ 17 టీచర్స్లో 13 మెంబర్స్కి రావడం చాలా హ్యాపీగా ఉంది మాకు. అండ్ నా పేరు శ్రీలేఖ. నేను చిన్నప్పటి నుంచి విజ్ఞాన్ స్కూల్లోనే చదువుకున్నాను. నర్సరీ నుంచి 10th వరకు ఇదే స్కూల్లో చదువుకున్నాను. ఇక్కడే వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ నాకు లీడ్లో ఇది 2nd అవార్డు. లీడ్ వల్ల పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయింది సార్. మా విజ్ఞాన్ స్కూల్ అనేది ఇక్కడ యాదగిరిగుట్టలో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టార్ట్ చేసింది మా ప్రిన్సిపల్ సార్ రామరేవ్. ఆ కొత్త ఆలోచన ఇంగ్లీష్ మీడియం ఉండాలనే ఆలోచన సార్ తీసుకురావడం వల్ల మేము చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి మాకు ఒక ఛాన్స్ దొరికింది. ఒకవేళ అదే టైంలో ఇంగ్లీష్ మీడియం లేకపోయి ఉంటే మేము కూడా తెలుగు మీడియంలో చదువుకునే వాళ్ళం. కానీ ఏదైనా కొత్త ఆలోచనతో సార్ ముందుకొచ్చి మమ్మల్ని ఈ స్టేజ్లో నిలబెట్టి మేమే కాదు మాతో పాటు చాలా మంది ఎక్కడెక్కడో ఉన్నారు. मैं पद्मावती है, मैं हिंदी फैकल्टी में इधर काम कर रही हूँ. मैं 5 साल हुआ इधर काम करके. मैं दूसरे स्कूल में काम किए थे. और इधर पिछले साल लीड का हमारे को बेस्ट टीचर का अवार्ड आई थी. और ये 13 मेंबर्स में मेरा भी एक सदस्य हूँ. इसके वास्ते मैं बहुत खुश हूँ. और हमारा प्रिंसिपल सर जो भी है हम लोगों को सब इंकरेज करके और कोऑर्डिनेटर सर बहुत अच्छा काम करके हम लोगों को इधर तक ले आए थे. सब मोटिवेट करके लेसन्स को पहला पार्ट हम लोगों को बच्चों को सिखाने के पहले हम लोगों को भास्कर सर को सुना के और आधार प्रिपेयर करके और लीड को अच्छी तरह डे प्लान करके ये बच्चों को सिखाए थे. इसका యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లను మరియు ఏకగ్రీవంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ను మున్సిపల్ కార్యాలయంలో సోమవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘనంగా శాలువాలతో సత్కరించి మీడియాతో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లను మరియు ఏకగ్రీవంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లను మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘనంగా శాలువాలతో సన్మానించి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, ఆలేరు బ్లాక్ అధ్యక్షులు ఈరా సారపు యాదగిరి గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు మరియు కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు తెలంగాణ పట్టణ ప్రజలు పట్టం కట్టి ఈరోజు ప్రమాణ స్వీకారంతో పాటు బాధ్యతలు చేపట్టినటువంటి అన్ని మున్సిపాలిటీ చైర్మన్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు అద్దం పట్టినట్టుగా పల్లెల్లో కాదు పట్టణాల్లో కూడా కాంగ్రెస్ కంచుకోట అని చెప్పి ఈ మున్సిపల్ ఎలక్షన్లు నిరూపించినాయి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సహకారం, మీనాక్షి నటరాజన్ గారు మా ఇన్ఛార్జ్ గారు, మా పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి సహకారంతో ఏదైతే జిల్లా అధ్యక్షుని నా మీద బాధ్యత పెట్టి జిల్లా అధ్యక్షుని చేసిరో, జిల్లా అధ్యక్షుడు ఆయన తర్వాత మొదటి ఎలక్షన్ ఈ మున్సిపల్ ఎలక్షన్. ఈ మున్సిపల్ ఎలక్షన్లో యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 6 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది భారీ మెజార్టీ తోటి. గతంలో ఏదైతే సాధారణ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన రుణం తీసుకోవాలని తెలంగాణ ప్రజలంతా కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకు పెద్దపీట వేసి, ముఖ్యంగా తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేసి ఇలా మహిళల ఆత్మగౌరవం పెంచి ఏ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు. మా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ, అదేవిధంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ కానీ, కంటోన్మెంట్ జూబ్లీస్ కానీ, మొన్న జరిగినటువంటి గ్రామాలలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ, నిన్న మొన్న జరిగినటువంటి మున్సిపల్లో కూడా పెద్ద ఎత్తున పట్టం కట్టిరు. గత అసెంబ్లీకి ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ ఓటు పర్సంటేజ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా గతంలో ఆలేరులో అసెంబ్లీగా వచ్చినటువంటి నాకు వచ్చినటువంటి ఎలక్షన్ ఓట్ల కంటే కూడా ఇప్పుడు భారీగా రాష్ట్రంలో 40% ఓటు వస్తే ఆలేరులో 63% ఇలా ఆలేరు పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించారు. గౌరవ ముఖ్యమంత్రి పరిపాలనకు జేజేలు పలికిరు. ఇంతకంటే విజయం ఇంకోటి ఉండదని చెప్పి మా పట్టణ ప్రజలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఈ విజయం మా గౌరవ ముఖ్యమంత్రికి కానుక ఇస్తున్నాం. ఇలా ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి అందిస్తున్నటువంటి సంక్షేమాలు, పేదోడి సొంతంటి కళ కావచ్చు, పేదోడికి రేషన్ కార్డు కావచ్చు, పేదోడికి సన్న బియ్యం కావచ్చు, పేదోడికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, ఇలా మా అక్క చెల్లెళ్ళ ఆత్మ గౌరవం పెంచి తెలంగాణలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలు చేస్తని చెప్పి ఆ దిశగా ముందుకు పోతున్న తరుణంలో ఇలా మా ప్రభుత్వానికి మంచి స్పందన. రైతన్నలకు 2 లక్షల రుణమాఫీ, చేనేతన్నలకు రుణమాఫీ, ఇలా నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఎన్నో రకాల సంక్షేమాలు అందిస్తున్నాం. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి మీద భరోసాతోటి కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకం, కాంగ్రెస్ పార్టీ అంటే పేదోళ్ళ పార్టీ, పేదలను అభివృద్ధి చేసే పార్టీ అని చెప్పి నమ్మి మా కోటేసిన పల్లె పట్టణ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఆలేరులో 2 మున్సిపాలిటీలు, ఇక్కడ యాదగుట్ట కానీ ఆలేరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఇవాళ జరిగినటువంటి యాదగుట్ట మున్సిపాలిటీలో ఒక్కతను బీఆర్ఎస్ గెలిస్తే కూడా ఐలన్న నాయకత్వంలో మేము కాంగ్రెస్ పార్టీ. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్గా చిలుకూరి సుధా, వైస్ చైర్పర్సన్గా గుడిపాటి శిరీషను ఎన్నుకున్నారు. మొదటిగా అధికారులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గెలుపొందిన అభ్యర్థులచే ప్రమాణ స్వీకరణం చేయించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్గా చిలుకూరు సుధా, వైస్ చైర్పర్సన్గా గుడిపాటి శిరీషను ఎన్నుకున్నారు. మొదటగా అధికారులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గెలుపొందిన అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేపించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరిగింది. బాధ్యతల స్వీకరణ మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు నూతనంగా గెలుపొందిన మున్సిపల్ కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేపించారు. ఈ కార్యక్రమంలో ఈరోజు నూతనంగా గెలుపొందిన మున్సిపల్ కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణాన్ని సుందరవదనంగా అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ మిర్యాలగూడను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ ఎన్ఎస్పి క్యాంప్ 41వ వార్డులో గెలుపొందిన గుడిపాటి శిరీష మా వైఫ్ గారికి మా మిర్యాలగూడ వైస్ చైర్మన్గా ప్రకటించారు. ఈరోజు ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేశారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి, నా మిత్రులకు, ఫ్యామిలీ మెంబర్స్కి, మా అన్న బిఎల్ఆర్ గారికి, శంకర్ నాయక్ గారికి, అన్న రఘువీరన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంచి మార్పుతోటి మంచి స్వచ్ఛమైన ఊరుగా ఉంటుందని మీకు అందరికీ మాటిస్తున్నాను. నియోజకవర్గ ప్రజలకి, మా 31వ వార్డు ఓటర్ దేవుళ్ళకి అందరికీ నా కృతజ్ఞతలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. బిఎల్ఆర్ అన్నకి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్సీ గారికి, ఇక్కడ అంతా ఆఫీసర్లకి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, ప్రెస్ రిపోర్టర్స్కి, జర్నలిస్ట్కి అందరికీ నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి అందరికీ. ఈ నాకు సపోర్ట్ చేసిన అందరికీ ఫస్ట్ స్టార్టింగ్ నుండి, ఈ ఎలక్షన్లో స్టార్టింగ్ నుండి ఓటింగ్ రిజల్ట్ అయ్యే వరకు అందరూ చాలా ప్రేమతో బాలనికి బాగా సపోర్ట్ చేశారు. అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇలాగే మిర్యాలగూడ డెవలప్మెంట్ కోసం ఇప్పుడు ఈ పదవిలో ఉన్నందుకు ఇంకా చేయడానికి ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ అందరికీ. సపోర్ట్ చేసిన 41వ వార్డు ప్రజలందరికీ, మన ఊరి ప్రజలందరికీ అందరికీ తెలుపుతున్నామండి. మన ఊరు అభివృద్ధి కోసం, ఎటువంటి అభివృద్ధి పనుల కోసమైనా మేము ముందుంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మున్సిపాలిటీ చైర్పర్సన్గా శ్రీమతి చిలుకూరి సుధా గారు ప్రమాణ స్వీకారోత్సవానికి చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా ప్రియతమ నేత బత్తుల లక్ష్మారెడ్డి గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు, మాకు సహకరించే పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మా కృతజ్ఞతలు కూడా వారికి ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 31వ వార్డు ప్రజలు అయితేనేమి, మిర్యాలగూడ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఈరోజు మన మిర్యాలగూడ మున్సిపాలిటీలో జరిగిన ఎలక్షన్లో భాగంగా చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మేము ముఖ్యంగా మిర్యాలగూడ ప్రజలకి ఎలాంటి అసౌకర్యం జరగకుండా, ఎలాంటి అవినీతి జరగకుండా, పట్టణంలో ఉన్న పారిశుద్ధ్యాన్ని క్లీన్గా చేసి ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి పూర్తి స్థాయిలో నేను కృషి చేస్తానని, అదేవిధంగా పలు సమస్యలపై మిర్యాలగూడ పట్టణ ప్రజలందరూ కూడా వాట్ల రావడం జరుగుతూ ఉన్నది. వారికి ఎలాంటి సమస్యలు రాకుండా, ఏ సమస్య వచ్చినా కూడా డైరెక్టుగా మమ్మల్ని కలిసి ఏ సమస్య చెప్పినా కూడా బత్తుల లక్ష్మారెడ్డి గారు ఏ విధమైన సేవాభావంతో రాజకీయాలకు వచ్చి వారు ఏ విధంగా అయితే ఇప్పటివరకు పాలన కొనసాగిస్తున్నారో, వారి అడుగుజాడల్లో వారి యొక్క అనుమతితో ఎలాంటి సమస్యలు రాకుండా, ఎలాంటి అవినీతి జరగకుండా వారి పేరు ప్రఖ్యాతను నిలబెడుతూ మిర్యాలగూడకి వన్నె తెచ్చే విధంగా, ఈ పదవికి గౌరవం పొందే విధంగా, ఈ పదవి ఇచ్చినందుకు ప్రజలందరూ కూడా ఒక మంచి వ్యక్తులకి పదవి ఇచ్చినామనే గౌరవం కోసం పనిచేస్తానని కూడా నేను మీ అందరి ముందర, మీడియా ముందర వాగ్దానం చేస్తూ ప్రమాణపూర్తిగా తెలియజేస్తాను. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు మేయర్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం నగర అభివృద్ధికి మంచి సంకేతమని రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ నగర మేయర్ కార్యాలయ సమావేశ మందిరంలో నగర మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నల్గొండ కార్పొరేషన్ పరిధిలో 48 మంది కార్పొరేటర్లకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు మేయర్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం నగర అభివృద్ధికి మంచి సంకేతమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ నగర మేయర్ కార్యాలయ సమావేశ మందిరంలో నగర మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నల్గొండ కార్పొరేషన్ పరిధిలోని 48 మంది కార్పొరేటర్లకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అధికారంలో ఉన్నంతకాలం కార్పొరేటర్లు ప్రజలకు అంకితాభావంతో సేవ చేయాలని మంత్రి సూచించారు. ఏ సమస్య వచ్చినా ముందుగా మేయర్ దృష్టికి, అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయల ఫ్రీ కరెంట్ బిల్లు చెల్లించిందని,
ఒక్కో కుటుంబానికి సుమారు 50,000 రూపాయల వరకు కరెంటు బిల్లు భారం తగ్గించామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. గతంలో ఎంపీగా తనకు ఉన్న పరిచయాలతో ఢిల్లీ నుంచి నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. 700 కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. అభివృద్ధి ఇప్పుడు మీ చేతుల్లో ఉందని కార్పొరేటర్లకు స్పష్టం చేశారు. మేయర్తో సమన్వయం చేసుకుని నల్గొండ నగర అభివృద్ధికి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి అన్ని పార్టీల కార్పొరేటర్లు అభివృద్ధి కోసం ఏకమవ్వాలని సూచించారు. 3 ఏళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉండి పూర్తిగా అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. గెలిచిన ప్రతి ఒక్కరూ అభివృద్ధి కోసం కృషి చేయాలని, 3 ఏళ్లలో నల్గొండ కార్పొరేషన్ జాతీయ స్థాయి అవార్డు సాధించాలని లక్ష్యంతో ముందుకెళ్లాలని సూచించారు. నగరంలో శానిటేషన్ వ్యవస్థ సరిగా లేదని వెంటనే మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎంఐఎం ఎమ్మెల్సీ ఆఫన అలీ, నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ అమీర్, గ్రంథాల సంస్థ చైర్మన్ ఆఫీస్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఆ విధంగా లైట్ లేవు. అట్లా ధర్వేశ్వరం 50 కోట్లు పెట్టి సిఆర్ఎఫ్ నిధులు, అలా ధర్వేశ్వరంకి వెళ్ళి దేవరకొండకు వయా మల్లెపల్లి గుర్రంపూర్కి వెళ్ళి 280 కోట్లు పెట్టి 4 లేనింగ్ రోడ్. అంటే ఆర్ఎండ్బి మినిస్టర్ నేనే కాబట్టి నేను ఎట్లా పెట్టుకుంటాను. చిట్యాలకు భువనగిరి వయా రావణపేట 4 లేన్ పెట్టించిన, అది 180 కోట్లు. అట్లా జిల్లా మొత్తం కూడా 3,000 కోట్ల రోడ్లు ఇచ్చిన. స్టేట్ అంతా డెవలప్ చేస్తూ నల్గొండ మున్సిపాలిటీని స్మార్ట్ సిటీగా చేస్తానని మా మేయర్ గారు కూడా ప్రజలతోని సన్నిహిత సంబంధాలు, ప్రత్యక్ష సంబంధాలు, ఒక కౌన్సిలర్గా ఆ రోజుల్లో ఆమెని స్వయంగా తిరుగుతూ వాళ్ళ భర్త కౌన్సిలర్ ఉండేప్పుడు వైస్ చైర్మన్ ఉండి రామాలయం చైర్మన్గా రామాలయం అభివృద్ధి కాదు, ఎవరు మీర్బాగ్ కాలనీ వాళ్ళు ముస్లిం ఏరియా గుండా ఉండే ఎవరు వచ్చినా అందరితో మాట్లాడి ఓపికగా విని వచ్చిన వాళ్ళకు మర్యాద చేసి వాళ్ళకందరికీ కూడా సమస్య మీద అవగాహన ఉన్న వ్యక్తి. కొత్తగా తీసుకొస్తారేమో నా మీద ఎక్కువ బర్డెన్ పడుతుండే, లేకపోతే పురి శ్రీనివాస రెడ్డి మీద పడుతుండే. కొన్ని డైరెక్ట్గా డీల్ చేసే కెపాసిటీ ఉన్నది. మీరు ఏమనొద్దు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏ సమస్య ఉన్నా పురిశ్రీ అందుబాటులో లేకుంటే డైరెక్ట్ మీరు చైతన్య మేయర్ గారి దగ్గరికి పోవచ్చు. ఆమె ప్రతి సమస్య మీద అవగాహన ఉన్నది కాబట్టి. అలాగే 3వసారి గెలిచిన మా ఆమీర్ డిప్యూటీ మేయర్గా ఉన్నాడు. ఆఫీస్ కానీ జిల్లా గ్రంథాలయ ఉన్నాడు. కనీసం మార్చి 15 ఒక కార్పొరేషన్ పదవి కూడా నల్గొండకు ఇస్తానని చెప్పడం జరిగింది. ఇంకా కూడా నూడ పరిధిలో ఉన్న దాన్ని కూడా ఏ విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు మన క్యాబినెట్లో మాట్లాడి రేపు క్యాబినెట్ మీటింగ్ ఉన్నది మాది, ఆ రోజు మాట్లాడతాం. ముందుగా దాంతోపాటు ఇప్పుడే 2-3 లోపల చెప్పినా మీకు అందరూ లోపలికి వెళ్ళి ఉండొచ్చు. అదే మీరు చెప్పండి. డెవలప్మెంట్, సంక్షేమం, స్కీమ్స్, సన్న బియ్యం, తెల్ల కార్డులు, 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు, ఇంకొకరు మర్చిపోతున్నా ఒక 4,000 ఇల్లు కట్టాలనే ప్రపోజల్తో ఆర్కెట్పల్లి నల్గొండ మధ్యలో 70 ఎకరాల స్థలం చూసుకున్నది. కోర్టులో ఉంటే కేసులోకి తెచ్చిన అది మామిలగూడ నుంచి దేవరకొండ రోడ్డు మధ్యలో 50 ఎకరాలు ఉంది. పర్ హెడ్ 72 యార్డ్స్ లెక్క ఇవ్వాలని చెప్పి సీఎం గారు చెప్పిండు. నేను అడిగినా అది ఇవ్వన్నా అక్కడ 20,000 రూపాయలు గదపు ఉంటుంది. 70 గదాలన్నా కానీ 14 లక్షలు అదే అవుతుంది. మళ్ళీ ఇందిరమ్మ ఇంటికి 5 లక్షలు ఇస్తాం. ఫస్ట్ ఇంటి ఓన్ స్థలం ఉన్న వాళ్ళకి 700 ఇచ్చిన పోయినసారి. ఈ సంవత్సరం మళ్ళీ 1000 ఇస్తాం. ఆ కార్పొరేటర్ వచ్చింది కాబట్టి మా కమిషన్ మేయర్ గారికి లిస్ట్ ఇస్తే వార్డు వైజ్ వచ్చే 1000 వాడికి 20 వస్తాయి. సొంత ప్లాట్ ఉన్న వాళ్ళు, ప్లాట్ లేని వారి గురించి ఆలోచిస్తున్నాం. ఒకటిలో 4 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకు ల్యాండ్ తీసుకొని 6 మంత్స్లోనే దాని లేఅవుట్ కూడా కంప్లీట్ చేసి మొత్తం పార్టీ అన్ని పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా దాన్ని స్కూల్లో అడాప్ట్ చేయాలని ఆలోచిస్తున్నాం. దాన్ని ఆ విధంగా గవర్నమెంట్ స్కూళ్ళన్నీ, గవర్నమెంట్ కాలేజీలు, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 26కి ఎల్ఎల్పి ఫార్మసీ మీరు అడిగినా నోట్ అడగలేదు. ఫార్మసీ ఎల్ఎల్పి అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్. దానికి గవర్నమెంట్తో పని లేదు. ఫార్మసీ చదివిందంటే ఖచ్చితంగా 50,000 రూపాయలు జాబ్ వస్తుంది. కంప్యూటరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అమెరికాలోనే ఉద్యోగాలు దొరుకుతాయి. అందుకనే ఎల్ఎల్బి కాలేజ్ క్యాబినెట్లో పెట్టాను. యూనివర్సిటీ 200 ఎకరాలు ఇచ్చింది. నేను శాంక్షన్ చేసి నేను రాజశేఖర్ ఇట్లా 10 ఏళ్ళు మన జిల్లా మినిస్టర్ కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండి 10 ఏళ్ళలో ఏ మినిస్టర్ లోపలికి పోలేదు. ఇవాళ ఆ 2 కాలేజీలు శాంక్షన్ చేసినా 64 పోస్టులు శాంక్షన్ చేసినా 34 అవుట్ సోర్సింగ్ కూడా లోపల వాళ్ళకి ఇస్తున్నాం. ఇంక్లూడింగ్ మైనార్టీ వాళ్ళందరికీ పర్మనెంట్ ప్రొఫెసర్ పోస్ట్. అంటే ఇవన్నీ ఎక్కువ చెప్పుకోలే.
ఇక్కడ చెప్తున్నా నా బాధ్యత. కానీ చివరగా మళ్ళీ నేను మా కౌన్సిలర్స్ పట్టణ ప్రజలకు కూడా చెప్తున్నా, మీరు బాధ్యత కూడా ఏది కూడా నేను మా కౌన్సిలర్ దగ్గరికి పోండి, అక్కడ ఉన్న కార్పొరేటర్ దగ్గర కౌన్సిలర్నే పోతుంది, కార్పొరేటర్ దగ్గరికి పోండి, కార్పొరేటర్ దగ్గరికి పోయి మీ సమస్య చెప్పండి, వారు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జెన్యున్గా నిజంగా మీరు బాధ ఉండి అనుకోని సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి. కొందరు యాక్సిడెంట్లు, కొందరు జబ్బులతో, కొందరు ఆర్థికంగా మంచి ఆరోగ్యంగా ఉన్న పేదరికంతో పిల్లలు బాగా తిరిగి మందులు ఉంటారు, కానీ ఫీజు కట్టడానికి పైసలు ఉన్నాయి. ఇవన్నీ చేయడానికి నేనున్నాను ఇక్కడ. మా మేయర్ ఉన్నది. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, నేను ఇది ఓట్లు అయిపోయిన సమయం కూడా నేను ఇవాళ పొద్దున ఒక వార్డుకు పోయి శివాలయంలో శివాలయం పోయి దర్శనం చేసుకొని ఆ టెంపుల్ కూడా 11 లక్షలు పెట్టి నేనే రెనోవేట్ చేయించాను. అక్కడ శివరాత్రి తెల్లారు కాబట్టి పూజ కోసం పోతే మన పుష్పలత దేవుని అనే వార్డు వచ్చి 7-8 మంది వచ్చిన అలా 4 భర్త చనిపోయిన వాళ్ళు 30-32 ఏళ్ళు ఏం చేయాలి? నేను వచ్చి వీళ్ళేం బస్సు వచ్చి ఆగింది, వాళ్ళని వదిలిపెట్టి రాలేదు. అక్కడ వాళ్ళకి పరిష్కారం చేసి అందరికీ ఆర్థిక సాయం చేసి ఇంకా కొన్ని ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పాం, ఒక భర్తను భార్యని వదిలేసి వేరే మ్యారేజ్ ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఇవన్నీ ప్రశ్నలు చెప్పేవి కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా బాధ నన్ను పక్క తీసుకుపోయి చెప్పింది, సాల్వ్ చేస్తున్నాం 1 మంత్లో. సో ఇక్కడ ఉన్నది ఏంటంటే 4 రోడ్లు వేసి డ్రైనేజ్ చేసి నేను కార్పొరేటర్ మళ్ళీ గెలుస్తా అనుకుంటే పొరపాటు. ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టాను కూడా ఓడిపోయాడు. కానీ పేదవాడు ఎక్కడైనా బాధపడుతుందంటే మీరు చేతులతో సాయం చేయండి, లేకపోతే నాకు ఫోన్ వాట్సాప్ కొట్టండి, లేకపోతే మా మేయర్ గారికి పెట్టండి, మేయర్ గారు నాకు పెడతారు. తప్పకుండా నల్గొండని సూపర్ స్మార్ట్ సిటీ చేసే వరకు నిద్రపోను. మా కార్పొరేటర్ కూడా నిద్రపోనియా. మా మేయర్ గారు కూడా 24 hours తిరగాల్సింది. 2 కొడుకులు అమెరికాలో సెట్ అయిపోయారు. మొత్తం కూడా ఎందుకంటే అవకాశం దేవుడు మలమలు ఇయ్యడు. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మేయర్ అయినా, కార్పొరేటర్ అయినా అంతా మనకు ఒక అవకాశం వచ్చిందంటే రేపు మనం పదవి తరం తీగిపోతాం, ఎప్పుడోసారి తీగిపోతాం. అసలు పర్మనెంట్ కాదు కదా. 15,000 తర్వాత పైకి పోవాల్సిందే కదా. ఈ 15 రోజులు ఉంటుందా? ఈ పదవి తీసిపోయిన తర్వాత పలానా టైంలో మేయర్ ఉన్నాయి, పలానా టైంలో కార్పొరేటర్ ఉన్నాయి, పలానా టైంలో మినిస్టర్ ఉన్నాయి. పర్వాలేదు రా అంటే అయిపోయారు. పర్వాలేదు రా అంటే చాలు పీడ మీద రానొద్దు ఓడిపోగానే. నా భయం వల్ల నేను ఎప్పుడు భయపడకుండా బతుకుంటా. ఎందుకంటే దిగిపోయిన తర్వాత ఆడంగా పోతున్నాయి. పెళ్ళి ఇల్లు ఉంటే మా లీడర్లో కొడుకు పిల్లలు ఏమొక్క పెట్టుకోవాలి, ఎవడన్నా పోతే తిడుతున్నాయేమో అని చెప్పి ఒక నిమిషం భయపడుతుంటా. అందుకని పార్టీ కూడా నా దగ్గర సాయం చేయమండి. నేను కూడా మీకు అప్పీల్ చేస్తున్నాను. నాయకుడు అనేవాడు పేదవారు ఎమ్మడి ఉండాలి. నాయకుడు అనేవాడు చనిపోయిన తర్వాత నీ ఎమ్మడి ఎంత వస్తున్న మంది చూసుకోవాలి. బతుకున్నప్పుడు 10 ఉంటే నీ ఎమ్మడి మంది వస్తుంది. అందుకనే చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాం. మా మేయర్, డిప్యూటీ మేయర్ విషయం తెలియజేసుకుంటూ నాకు పూర్తి సపోర్ట్ చేసిన बड़े भाई अद्वैत ओवैसी जो पार्लियामेंट में लड़ते हैं, सारा सीधा नहीं लड़ते, जेन्यून में लड़ते वो लोग। राहुल गांधी जैसा लड़ते सेक्युलर के वास्ते भारत जोड़ो यात्रा का नाम पे 4000 किलोमीटर भारत जोड़ो नफरत छोड़ो। नफरत बोले कि कोई कम्युनिटी को नफरत नहीं करना। ये गवर्नमेंट जो अभी मोदी का गवर्नमेंट चल रहा है नफरत हेटेड गवर्नमेंट। सो ऐसा पार्लियामेंट में मैं देखा 5 साल उसके साथ बाजू बैठ के भी। చౌటప్పల్ మున్సిపల్ పాలకవర్గ పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవము మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో జరిగింది. చౌటప్పల్ మున్సిపాలిటీ మున్సిపల్ చైర్పర్సన్ ముగదాల పావని, వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ RRR రోడ్ చౌటప్పల్ ప్రాంతం నుంచి వెళ్తుంది అన్నారు. చౌటప్పల్ మున్సిపల్ పాలకవర్గ పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవము మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో జరిగింది. చౌటప్పల్ మున్సిపాలిటీ మున్సిపల్ చైర్మన్గా ముగదాల పావని, వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ RRR రోడ్డు చౌటప్పల్ ప్రాంతం నుంచి వెళ్తుంది కాబట్టి రాజకీయాలకు అతీతంగా చౌటప్పల్ మున్సిపాలిటీ ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవాలని మున్సిపల్ సభ్యులకు తెలియజేశారు. ఈ పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి మరియు ప్రెసిడెంట్ అధికారి శేఖర్ రెడ్డి కలిసి ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసి సభ్యులతో రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకరణం చేయించారు. ఇట్టి కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి మేయర్, డి అంజయ్య RO,
మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది. దేవరకొండ మున్సిపల్ నూతన చైర్పర్సన్గా ఎన్నిక సోమవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. అధికారిక కాంగ్రెస్ పార్టీ 13 మంది కౌన్సిలర్లతో చైర్మన్ ఎన్నిక జరిగింది. చైర్పర్సన్గా దేవరకొండ 20వ వార్డు కౌన్సిలర్ పున్న శైలజ వెంకటేశ్వర్లను ఎన్నుకున్నారు. దేవరకొండ మున్సిపల్ నూతన చైర్పర్సన్గా ఎన్నిక సోమవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. అధికారిక కాంగ్రెస్ పార్టీ 13 మంది కౌన్సిలర్లతో చైర్మన్ ఎన్నిక జరిగింది. చైర్పర్సన్గా దేవరకొండ 20వ వార్డు కౌన్సిలర్ పున్న శైలజ వెంకటేశ్వర్లను ఎన్నిక చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను చైర్మన్గా ఎన్నుకున్న కౌన్సిలర్లకు దేవరకొండ ఎమ్మెల్యే నినావత్ బాలు నాయక్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. దేవరకొండ పట్టణాన్ని పార్టీలకు అతీతంగా 20 వార్డుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. వార్డు నెంబర్ 20 నుండి దేవరకొండ పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవి భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడు సాక్షిగా మరియు నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. నమస్తే అండి. 20వ వార్డు నుండి నేను పోటీ చేయడం జరిగింది. 20వ వార్డు ఓటర్ మహాశైలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించి ఓటరు నమోదు కూడా అత్యధికంగా 80% దాటింది. అందరూ కూడా పాల్గొని వారి యొక్క ఓటును వినియోగించుకొని నన్ను దిగ్విజయ మెజారిటీతోటి నన్ను ముందుకు తీసుకెళ్ళినందుకు 20వ వార్డు ఓటర్ మహాశైలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎల్లవేళలా వాళ్ళ సేవకై నేను ఉంటానని మరొక మారు తెలియజేసుకుంటూ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా దేవరకొండ మున్సిపాలిటీ 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి పున్నా శైలజ నా శ్రీమతిని గెలిపించిన 20వ వార్డు పట్టణ ప్రజానీకానికి నా ఈ విజయానికి కృషి చేసిన 20వ వార్డు పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, మిత్రులకు, బంధువులకు అందరికీ కూడా నా యొక్క పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. మాకు 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించి అలాగే దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్గా మాకు అవకాశం కల్పించిన గౌరవనీయులు పెద్దలు ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవ శాసనసభ్యులు బాలనాయక్ గారికి నా కుటుంబ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీకి కూడా జిల్లా అధ్యక్షుడు పుల్ల కైలాస్ గారికి కూడా మా ఈ ఎన్నికలో ముందుండి నడిపించినందుకు కానీ వారికి కూడా నా పక్షాన వారికి నమస్కారం తెలియజేస్తున్నాను. ఎంతో నమ్మకంతో ఈ 20వ వార్డు ప్రజలు మమ్మల్ని పెద్ద మెజార్టీ అందించి 208 ఓట్ల పైచిలకు ఓట్ల మెజార్టీ అందించినందుకు మాపై వచ్చిన విశ్వాసాన్ని ఉమ్ము చేయాలని గతంలో నేను 2001-2006 సర్పంచ్ కొని ఈ పట్టణ ప్రజలందరి యొక్క అభిమానం చెరుకొని వారి యొక్క 20 సంవత్సరాలు నేను ఏ పదవి లేకున్నా కూడా నా వంతు కృషిగా ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా అది పార్టీ కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, బంధువులకు కావచ్చు, మిత్రులకు కావచ్చు నా వంతుగా కృషి చేసినందుకు గాను ఈరోజు 20 సంవత్సరాల తర్వాత నాకు ఈ అవకాశం కల్పించారు. 20 ఏళ్ళైనా సరే ప్రజలు మర్చిపోలేదు. వారు పెట్టుకున్న నాపై నమ్మకాన్ని నేను బొమ్మ చేయాలని చెప్పని రాబోయే 5 రోజుల్లో దేవరకొండ మున్సిపాలిటీని 5 సంవత్సరాల దేవరకొండ మున్సిపాలిటీ గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ, మంత్రి గారి సహకారంతో దేవరకొండ మున్సిపాలిటీ నా వంతుగా శక్తివంతంగా కృషి చేసి మీ అందరి మన్ననలు పొందుతానని చెప్పని కోరుకుంటూ మరి ముఖ్యంగా ఇంతటి ఘన విజయాన్ని అందించిన దేవరకొండ 20వ వార్డు ప్రజలందరూ మరొక్కసారి నేను శిరస్సు నమస్కరిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. బాలు నాయక్ గారి నాయకత్వం
నమస్కారం అండి. నా పేరు పున్నా శైలజ వెంకటేష్. నేను 20వ వార్డు నుండి మున్సిపల్ కౌన్సిలర్గా అట్లాగే చైర్పర్సన్గా నన్ను నియమించి నాకు బీఫామ్ ఇచ్చిన రోజే మన శాసనసభ్యులైనటువంటి నేనావత్ భాలు నాయక్ గారు నాకు అదేవిధంగా నా ఓటర్ మహాశైలు కూడా నా మీద నమ్మకం ఉంచి ఎలాగైనా కూడా తను విజయం సాధించినట్లయితే మా వార్డు అంతా కూడా అన్ని రకాలుగా ముందు అంజలో ఉంటుందని వారు నమ్ముకొని నాకు అధిక సంఖ్యలో పాల్గొని నాకు ఓటు వేసిన ఓటర్ మహాశైలందరికీ అట్లాగే మా యొక్క కమ్యూనిటీ కూడా నా వెంట ఉండి చాలా కోఆపరేట్ చేసిండ్రు. అదేవిధంగా మా డిస్టిక్ జిల్లా అధ్యక్షులైనటువంటి పున్నా కైలాష్ గారు కూడా నా వెంట ఉండి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. అట్లాగే మన శాసనసభ్యులైనటువంటి నేనావత్ భాల్ నాయక్ అన్న కూడా చాలా మా మీద నమ్మకం పెట్టుకొని ముందే ప్రకటించి మాకు ఈ విజయంలో తన వంతు కృషి చాలా అందించడం జరిగింది. అదేవిధంగా ఓటర్లు మమ్మల్ని నమ్మి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించినందుకు ఓటర్ మహాశైలకు పేరున అట్లాగే ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ కూడా నాకు సహకరించిన నా ఫ్రెండ్స్ కూడా చాలా మామూలుగా మగవాళ్ళు చేస్తుంటారు కానీ ఆడవాళ్ళు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ ఎన్నికల అధికారి కృష్ణారెడ్డి గెలుపొందిన కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పదవీ ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల నిబంధన ప్రకారం ఎన్నికలు జరిగిన తర్వాత 45 రోజుల్లో గెలిచిన అభ్యర్థులే కాకుండా పోటీలో నిలబడ్డ ప్రతి అభ్యర్థి వారి ఎక్స్పెండిచర్ డేటాను ఇవ్వాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ ఎన్నికల అధికారి కృష్ణారెడ్డి గెలుపొందిన కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పదవి ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల నిబంధన ప్రకారం ఎన్నికలు జరిగిన తర్వాత 45 రోజుల్లో గెలిచిన అభ్యర్థులే కాకుండా పోటీలో నిలబడ్డ ప్రతి అభ్యర్థి వారి ఎక్స్పెండిషన్ డాటాను ఇవ్వాలని, లేనిచో వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులవుతారని తెలిపారు. నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వి ఆంజనేయులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మేనేజర్ జగన్మోహన్, సహాయ అధికారి దూడల వెంకటేష్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడు సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మరియు నేనే స్వీకరించదనని భగవంతుని సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మరియు నేను చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించబడినానని భగవంతుడి సాక్షిగా అంతే చూపుతానని మరియు స్వీకరించబోతున్న పదవిని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించగలని భగవంతుని సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నిర్వహించగలని భగవంతుని సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నమస్కారం. మనకి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 11th రోజు మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. తదుపరి 13వ తారీఖు నాడు ఎన్నికల కౌంటింగ్ మరియు రిజల్ట్. దాంట్లో భాగంగా ఆలేరు మున్సిపాలిటీకి సంబంధించి 12 వార్డ్స్లో 7 వార్డులు ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా 3 వార్డులు బీఆర్ఎస్ గెలుచుకోవడం జరిగింది. 3 వార్డులు బీజేపీ, 2 వార్డులు బీజేపీ. టోటల్ 12 వార్డ్స్కి గాను 7 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 2 బీజేపీ గెలుచుకోవడం జరిగింది. ఆ రోజు వెంటనే ఆథరైజ్డ్ పర్సన్గా అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేత మన జిల్లాలో ఉన్నటువంటి 6 మున్సిపాలిటీలకు ఒక్కొక్క ఆథరైజ్ చేస్తే దాని యొక్క పరిణామాలు బీఫామ్ ఇచ్చిన వాళ్ళకు కాకుండా ఇతర వ్యక్తులకు ఎవరైనా ఈ హాజరైనటువంటి కౌన్సిలర్స్
అంటే ఓటు వేయడం కానీ చేతులు ఎత్తడం కానీ జరిగితే వితిన్ 3 daysలో వాళ్ళు డీమ్డ్ టు బి రద్దు అవుతుంది. అంటే వాళ్ళ సభ్యత్వం కౌన్సిలర్గా ఆయన పదవి కావడానికి ఆస్కారం ఉందని నిబంధనలన్నీ వివరించి చెప్పడం జరిగింది. వీళ్ళు ఏదైతే బీఫామ్ ఇచ్చినటువంటి బాలమణి గారిని చైర్పర్సన్గా, అదేవిధంగా అంగిడి ఆంజనేయుల్ని వైస్ చైర్పర్సన్గా ఏకగ్రీవ తీర్మానంతో ఉన్నటువంటి 7 సభ్యులు కూడా యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇంకా చేతులెత్తి ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి అనే అవసరం రాలేదు మనకు. ఆటోమేటిక్గా వారిద్దరిని యునానిమస్గా చైర్మన్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్గా డిక్లేర్ చేయడం జరిగింది. తదుపరి చైర్పర్సన్ ప్రమాణ స్వీకారం, వైస్ చైర్పర్సన్ ప్రమాణ స్వీకారం కూడా చేయించి వాళ్ళకు ఆ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా అందజేయడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులందరికీ కూడా అంటే ఇక్కడ 2 విషయాలు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం వీళ్ళ ఎన్నిక అయిపోయినటువంటి 45 రోజుల లోపల ఎవరెవరైతే కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ అన్నారు, నాట్ ఓన్లీ ఎలక్టెడ్ క్యాండిడేట్స్, గెలిచినటువంటి 12 మందే కాదు, పోటీలో నిలబడ్డ ప్రతి అభ్యర్థి కూడా 45 రోజుల లోపల ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ డేటాని వాళ్ళకి అందజేయాలి. ఎలక్షన్ కమిషన్కు వాళ్ళు టాలీ పెట్టుకుంటారు. ఒకవేళ వీళ్ళు ఎవరైతే ఈ 45 daysలో ఎలక్షన్ కమిషన్కు ఎక్స్పెండిచర్ సమర్పించలేదో వాళ్ళని నెక్స్ట్ 3 years వరకు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులందరికీ నా సూచన, అంటే గెలిచినటువంటి అభ్యర్థులు, పోటీలో ఉన్నటువంటి అందరు అభ్యర్థులు కూడా మీ ఎక్స్పెండిచర్కి సంబంధించి మనం ఒక సింగిల్ అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారానే చేయమని చెప్పినాం. వాళ్ళకు ఒక ఎక్స్పెండిచర్ బుక్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని సమర్పించినట్లయితే వాళ్ళకి నెక్స్ట్ రాబోయేటటువంటి మిగతా అనర్హత వేటు నుంచి బయటపడటానికి ఆస్కారం. హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్గా బుర్రి చైతన్యారెడ్డి, డిప్యూటీ మేయర్గా అష్రఫ్ అలీ మొహమ్మద్ ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులు. పదవులు శాశ్వతం కాదు, అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలన్న చండూరు కొత్త మున్సిపాలిటీ పాలకవర్గానికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచన. మున్సిపాలిటీ ఎన్నికల బరిలో విజయం సాధించిన నూతన కౌన్సిలర్లు, నూతన చైర్మన్లుగా ప్రమాణ స్వీకారం. అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీర్ల ఐలయ్య వెల్లడి. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. పాల్గొన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. మేళ్ల చెరువు ఆలయాన్ని దర్శించుకున్న బోయపాటి శ్రీను, కమ్మవారు అంటేనే క్రమశిక్షణకు మారుపేరు అని వెల్లడి. సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ మొరశెట్టి నివేదిత లక్షాది, వైస్ చైర్మన్ గా మొహమ్మద్ షఫీవుల్లా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ. విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ టీచర్స్ కు లీడ్ సంస్థ అవార్డుల ప్రదానం. ప్రిన్సిపల్ రామరెడ్డి ఆనందంతో వెల్లడి. ఆలేరులో ఏకగ్రీవంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లకు సన్మానం. సన్మానించిన ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య. రాజకీయాలకు అతీతంగా మిర్యాలగూడ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వెల్లడి. నల్గొండ కార్పొరేటర్లు ప్రజలకు అంకితాభావంతో సేవ చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మున్సిపల్ చైర్మన్గా ముగ్ధాల పావని, వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్ ఎన్నిక. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వెల్లడి. దేవరకొండ మున్సిపల్ నూతన చైర్పర్సన్గా పున్నా శైలజ వెంకటేశ్వర్లు ఎన్నిక. ఆలేరు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారోత్సవం చేయించిన ఆర్డీఓ కృష్ణారెడ్డి. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.